సుమన్ టీవీ ప్రెజెంట్స్ సదా మీ సేవలో ఈరోజు సాయి సేవా సంఘ్ ఆర్గనైజ్ హోమ్ అలానే గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ కోసం ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ ఈ రోజు నేను వెళ్తున్నాను. హాయ్ నాన్న, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నావమ్మా? 8 years. అమ్మాయికి మదరు వాళ్ళు లేరు అన్నమాట. నీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? సింగర్ అవ్వాలని. గోవింద గోపాల సాయి హరే రామ్ భజో సీతారాం. సూపర్. ఎడ్యుకేషన్ తో పాటు నాకు ఇక్కడ చూస్తుంటే చాలా యాక్టివిటీస్ ఉన్నట్లు అనిపిస్తా ఉంది. చాలా అండి, ఫైన్ ఆర్ట్స్, డాన్స్, మ్యూజిక్, కరాటే. సూపర్ సూపర్. ఈ పిల్లలే వీళ్ళకు నేర్పిస్తుంటారు, ఇంకా చాలా మంది పిల్లలు నేర్చుకుంటున్నారు. అప్పుడప్పుడు వేరే వాళ్ళ పేరెంట్స్ చూస్తుంటే అయ్యో నాకు పేరెంట్స్ ఉంటే బాగుండేది అనిపించేది. ఆశ్రమానికి ఎలా వచ్చావు? మా అంకుల్ కి స్కూల్ కి వెళ్ళడం వల్ల ఆయన నన్ను ఇక్కడ జాయిన్ చేశారా? ఇక్కడికి వచ్చాక నేను ఫస్ట్ భయపడ్డాను, కానీ ఇక్కడ ఇంత కేరింగ్ గా చూసుకుంటే ఆ ప్రేమకి ఇక్కడ నా స్టడీసే కాదు చాలా అంటే కథాస్, కరాటే, డాన్స్. నేను 11 years ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయారు. ఎలా అనిపిస్తుంది నాన్న ఇక్కడ? ఈ స్కూల్ వాళ్ళు మా మదర్ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం తీసుకున్నారు అని అనిపిస్తుంది. పిల్లలతో ఎవరితో మాట్లాడినా కూడా మాకు ఇదే మా ఇల్లు, మేమే మాకు అమ్మ ఇట్లా చెప్తున్నారంటే అంటే ఒకరంటే ఓకే, ఎవరితో మాట్లాడినా ఇదే మాట వినిపిస్తోందంటే ఎంత ప్రేమ అనురాగాలతో ఉన్నారో అర్థమవుతా ఉంది. సుమన్ టీవీ ప్రెజెంట్స్ సదా మీ సేవలో ఈరోజు సాయి సేవా సంఘ్ ఆర్గనైజ్ హోమ్ అలానే గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ కోసం ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ ఈ రోజు నేను వెళ్తున్నాను. స్కూల్లోకి వచ్చామా? పిల్లలు అందరు ఇక్కడ మల్కంబ చాలా బాగా చేస్తారండి. సో దాని వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి, మేము చేయగలుగుతాము అన్నది వస్తుంది. స్కూల్లో మొత్తం ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ? ఇక్కడ 200 స్టూడెంట్స్ ఉన్నారండి. అప్ టు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు అమ్మా? ఫ్రమ్ 6th standard to 10th standard. ఏ సిలబస్ చెప్తున్నారు? తెలంగాణ స్టేట్ బోర్డ్ ఇంగ్లీష్ మీడియం అండి. Totally once it's admissions under need based, not merit based. Orphan children, single parents, rural underprivileged children. So girls with residential facility free గా ఇస్తే పిల్లలు అండర్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా చదువుకోగలుగుతారు అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి. పిల్లల్ని ఎట్లా అండి మన దాకా అంటే ఎలా కలెక్ట్ చేస్తారు, ఎట్లా వస్తున్నారు ఇక్కడ దాకా? అంటే ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి పంపిస్తూ ఉంటారండి. గ్రామాల నుంచి ఏంటంటే సర్పంచ్, ఎంఆర్ఓలు అండ్ దెన్ షీ టీమ్స్ వాళ్ళు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, కొద్దిమంది రెవెన్యూ ఆఫీషియల్స్ వాళ్ళందరూ పంపిస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ తో పాటు నాకు ఇక్కడ చూస్తుంటే చాలా యాక్టివిటీస్ ఉన్నట్లు అనిపిస్తా ఉంది. చాలా అండి, ఫైన్ ఆర్ట్స్, డాన్స్, మ్యూజిక్, కరాటే, నాన్ చెక్స్, స్పోర్ట్స్, గన్ షూటింగ్. ప్లేస్ చిన్నదే కానీ మాకు ద బెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ నేర్పిస్తున్నాం. ఇక్కడ ఏదో చేస్తున్నట్లున్నారు పిల్లలు, చూద్దామా? A definition for affection. What are not accepted in your home? I really get my mind. What are they attracted to in work?
small watches, but can also hold weapons, fighting for a good cause. I can dance. My grace is profession. థ్యాంక్ యూ సో మచ్ మా, చాలా బాగా చేశారు. ఇదేంటి మా? ఇది రోప్ మల్కంబ అండి. ఆహా, అది వుడెన్ది, పిల్లర్ ఇది, ఇది రోప్ తో. ఓకే. వావ్ వావ్. బా బా బా. వావ్, సూపర్. బా, దీనికి ఎంత ప్రాక్టీస్ అవసరం అండి. చాలా. కానీ ఎంత మంచి పని చేస్తున్నారంటే చదువుతో పాటుగా ఇలాంటి కరిక్యులర్ యాక్టివిటీస్ వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి చాలా. ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా ఉపయోగపడతాయండి. సూపర్ సూపర్. నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఏ క్లాస్ మ్యామ్ ఇది? 7th క్లాస్ మ్యామ్. ఓ, మొత్తం 7th క్లాస్ పిల్లలా? ఎస్. హాయ్ పిల్లలు. రెగ్యులర్ స్కూల్స్ కి ఈ స్కూల్ కి చాలా తేడా కనిపిస్తాం కదా, మీరు ఎలా వచ్చారు? నేను యాక్చువల్గా ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ గివింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ మ్యామ్. సూపర్ సూపర్. ఎస్, వెరీ ప్యాషనేట్. మా అమ్మ నేర్పించింది మానవ సేవే మాధవ సేవ అని. దేవుడి దగ్గర కూర్చొని పూజ చేయడం కన్నా వెళ్ళి కమ్యూనిటీలో హెల్ప్ చేయడం చాలా ఇంపార్టెంట్. రీడింగ్ ఈజ్ లాకింగ్ ఇక్కడ. ఎలా అంటే సబ్జెక్ట్ లా చదువుతున్నాం మనం, దాన్ని ప్రేమించి చదవలేకపోతున్నాం. అందుకని చెప్పి మనం ఇక్కడ లైబ్రరీస్ పెట్టాలి అని చెప్పి నేను అక్కడ ఒక 2000 బుక్స్ కొనుక్కుని తెచ్చాను మ్యామ్. యుఎస్ నుంచి తీసుకొచ్చాను. ఎస్, ఎందుకంటే అక్కడ రీడింగ్ ని, అక్కడ పిల్లలు ఎలా అంటే, మా పాప ఎగ్జాంపుల్, నేను టేబుల్ తుడిచేవే నీకు ఇంకొక 5 minutes రీడింగ్ టైం ఇస్తానంటే టేబుల్ తుడిచేస్తాను. ఓకే, అలా అంత పిచ్చి రీడింగ్ అంటే. చాలా ఒక మంచి ప్లేస్ కి వచ్చాము. ఒక మంచి ప్లేస్ ని నేను మా సుమన్ టీవీ ఆడియన్స్ అందరికి చూపిస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉందండి. హాయ్ నాన్న, నీ పేరు? భవానీ. భవానీ, ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నావు అమ్మా? 8 years. 8 years నుంచి ఇక్కడే ఉంటుందండి. తిను ఇక్కడే ఉంటుంది. కానీ 3 ఏళ్ళప్పుడు షీటింగ్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ డ్రాప్ చేశారు. ఓకే, అప్పటి నుంచి ఇక్కడే ఉంటుంది. అమ్మాయికి మదర్ వాళ్ళు లేరు అనమాట. ఓకే. షీఈస్ వెరీ గుడ్ అట్ స్పోర్ట్స్ అండి. బ్లాక్ బెల్ట్ ఇన్ కరాటే. అవునా? గన్ షూటింగ్ లో నేషనల్ లెవెల్ ఛాంపియన్. నీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? Singer. సింగర్ అవ్వాలని. నువ్వు పెద్ద అయినాక సొసైటీకి ఏం చేయాలనుకుంటున్నావు? సేవ. ఎలాంటి సేవ? అరుణ టీచర్ లాగా. అరుణ టీచర్ లాగా చేయాలనుకుంటున్నావా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ నాన్న. బాగా చదువుకో. ఓ పాట పాడతావా మరి? गोविंद गोपाल साई हरे राम, भजो सीताराम, भजो राधे श्याम. गोविंद गोपाल साई हरे राम, केशव माधव राधा वल्लभ, वरदन रायन नयन भिरामा. సూపర్. ఫ్యూచర్ లో మంచి సింగర్ బాబు. ఓకే, అలానే సర్వీస్ కూడా చేయి. ఇది ఒక హాల్. ఇక్కడే ముందు స్టార్ట్ చేసాం 93-94 లో. అది ఒక చిన్న రూమ్. ఇది వీ గాట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండి మేమంతా కూడా, ఓకే, ఫ్రమ్ సత్సాయి యూనివర్సిటీ ఆఫ్ హైయర్ లెర్నింగ్ నుంచి. పిల్లలు డాన్స్ అండి. దిస్ చిల్డ్రన్ అండి. హాయ్ పిల్లలు. హాయ్ హాయ్ మా. చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు బ్యాచులర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కంప్లీట్ చేశారు. ఈ పిల్లలే వీళ్ళకు నేర్పిస్తుంటారు. ఇంకా చాలా మంది పిల్లలు నేర్చుకుంటున్నారు, ఒక 30-40 స్టూడెంట్స్. ఓకే ఓకే ఓకే. సో ఇక్కడే చదువుకొని ఇక్కడ పిల్లలకి క్లాస్ నేర్పిస్తున్నారు. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు మీరు? ఇక్కడ 10th వరకు చదువుకున్నాను. తర్వాత అంతా కూడా ఇక్కడే ఆశ్రమం హెల్ప్ తో డిగ్రీ కంప్లీట్ చేశాను. బీపీఏ నా ప్యాషన్ ని పర్సూ చేయగలుగుతున్నానంటే దిస్ బికాస్ ఆఫ్ దిస్ స్కూల్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఫ్యూచర్ అంబిషన్ అంటే? ఫ్యూచర్ అంబిషన్ మంచి డాన్సర్ అయ్యి కల్చర్ ని ప్రమోట్ చేస్తూ, ఓకే, అలాగా ఇండియా కల్చర్ పోగొట్టకూడదు. థ్యాంక్ యూ.
నా పేరు ప్రవళిక. ప్రవళిక, నువ్వేం చదువుతున్నారు? మీరు? నేను ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, బ్యాచిలర్స్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ డాన్స్ లోనే. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదివాను. పేరెంట్స్ లేరు, ఆర్ఫనేజ్ హోమ్ లోనే పెరిగాను. తిని ఎప్పుడు వచ్చిందండి? చిన్నప్పుడు ఒక 7 years అప్పుడు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ నీకు? సాయి సేవ సంఘ్ చాలా సపోర్ట్ చేస్తుంది నా ఎడ్యుకేషన్ కి కానీ అన్నిటికీ. సో ఇక్కడే చదివి బాగా నా గోల్ని రీచ్ అయ్యి మంచి డాన్సర్ అయ్యి, డాన్స్ ఇలాంటి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేవి చాలా అంటే కాస్ట్లీ అనమాట, రిచ్ వాళ్ళు తప్ప ఎవరు నేర్చుకోలేరు. సో ఇలా పూర్ వాళ్ళందరికీ ఈ విద్యని అందించి మంచి డాన్సర్ అయ్యి అందరికీ ఇది దొరికేలా చేస్తాం. ఓకే. సాయంత్రం అయితే సాధారణంగా పిల్లలందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. మీకు అమ్మైనా, నానైనా, అక్కైనా, తమ్ముడైనా, ఎనీ రిలేషన్ ఇక్కడే మీ ఫ్రెండ్స్? అంతా అరుణమ్మ, సాయి సేవ సంఘ్. ఓకే. ఇక్కడ పిల్లలు వీళ్ళే అంతా, చెల్లెళ్ళు అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఇంతే ఇక్కడే. చిన్నప్పుడంతా పేరెంట్స్ అంటే ఏదో బాధ అనిపించేది, కానీ ఇప్పుడంతా లేదు, ఏదైనా ఇదే. పేరెంట్స్ ఎవరు గుర్తురారు కూడా. చిన్నప్పుడు బాధపడేదాన్ని? చిన్నప్పుడు అప్పుడప్పుడు వేరే వాళ్ళ పేరెంట్స్ చూస్తుంటే అయ్యో నాకు పేరెంట్స్ ఉంటే బాగుండేది అనిపించేది. ఇప్పుడు అలా ఏమీ లేదు, గుర్తు కూడా రారు. ఇక్కడ ఉన్న దాంతో అన్ని మర్చిపోయి ఇక్కడే సంతోషంగా ఉంటున్నాం. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ నాన్న, నీ పేరు? హాయ్ మ్యామ్, మై నేమ్ ఇస్ హన్సిక. ఏ క్లాస్ చదువుతున్నావు హన్సిక? నేను 9వ తరగతి చదువుతున్నాను. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి? నేను ఇక్కడికి వచ్చి 9 years అవుతుంది. ఓకే. ఆశ్రమానికి ఎలా వచ్చావు? మా అంకుల్కి స్కూల్కి వెళ్ళడం వల్ల ఆయన నన్ను ఇక్కడ జాయిన్ చేశారా? ఇక్కడికి వచ్చాక నేను ఫస్ట్ భయపడ్డాను, కానీ ఇక్కడ ఇంత కేరింగ్ గా చూసుకుంటే ఆ ప్రేమకి ఇక లొంగిపోయి ఇక్కడే హ్యాపీగా, ఇక్కడ ఎంత హ్యాపీగా ఉంటారంటే చెప్పలేము మ్యామ్. ఓకే. ఇక్కడ నా స్టడీసే కాదు, చాలా అంటే కథాస్, కరాటే, డాన్స్, వేదాస్, మ్యూజిక్ చాలా నేర్చుకున్నాను ఇక్కడ నేను. సూపర్ నాన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నీ పేరేంటి నాన్న? ఝాన్సీ మ్యామ్. ఝాన్సీ, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? ఇప్పుడు 10th class. ఎన్ని ఇయర్స్ అవుతుంది సదన్కి వచ్చి? నేను 10 years అవుతుంది. ఓకే. ఎలా వచ్చావు నువ్వు ఇక్కడికి? ఎవరు తీసుకొచ్చారు? అంటే నేను 11 years ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయారు మ్యామ్. అప్పుడు మా మదర్ వేరే స్కూల్స్ వేయడానికి చాలా మనీ ఖర్చు అవుతుందని చెప్పేసి ఈ స్కూల్ గురించి మా రిలేటివ్స్ చెప్తే ఇక్కడికి వచ్చి జాయిన్ చేశాను. సో 10 years నుంచి 11 years నుంచి నువ్వు ఇక్కడే ఉండి చదువుకుంటున్నావు. ఎలా అనిపిస్తుంది అన్న ఇక్కడ? చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. ఈ స్కూల్ వాళ్ళు మా మదర్ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం తీసుకున్నారు అని అనిపిస్తుంది. ఇంకా చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను మ్యామ్ ఇక్కడ చదవడం. ఓకే. అమ్మ, వీళ్ళ రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుంది? డే మార్నింగ్ 5 o'clock లేస్తుంది. ఓకే. అందరూ 5:15కు ఓంకారం, సుప్రభాతము, మెడిటేషన్ అవన్నీ ఉంటాయి. తర్వాత సూర్య నమస్కారాలు చేస్తారు, ఎక్సర్సైజెస్, యోగాసనాస్ అవన్నీ కూడా. తర్వాత ఈ క్యాంపస్ అంతా కూడా వాళ్ళు గ్రూప్స్ గా డివైడ్ అయ్యి వాళ్ళ క్యాంపస్, వాళ్ళ డామిటరీస్ అన్ని కూడా క్లీన్ చేసుకుంటారు. గ్రేట్. వాళ్ళే క్లీన్ అంటే అప్పుడు వాళ్ళకు ఇది మాది సంస్థ అనే భావన కలుగుతుంది. తర్వాత ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు, రెడీ అవుతారండి. అండ్ దెన్ 7:30కి అంతా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది విత్ మిల్క్, స్ప్రౌట్స్, వెజిటబుల్స్, అవన్నీ కూడా సలాడ్స్, హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మిల్క్ తో పాటు. అండ్ దెన్ 8:30కి అంతా క్లాసెస్, స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ అగైన్ 5 o'clock వస్తారండి. They have some extra activities from 4 o'clock to 5 o'clock. So 5 o'clock వచ్చాక they'll have the snacks అన్ని ఉంటుంది. మళ్ళీ 2 times మిల్క్ ఉంటుంది, ఫ్రూట్స్. వాళ్ళకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది మెనూ ప్రకారం. చాలా చాలా సంతోషంగా అనిపించింది అరుణ గారు. నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం అండి, పాప చెప్పింది ఇందాక, అక్క నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నానని. డ్రైవింగ్ ఏంట్రా అన్నా నేను. అసలు డ్రైవింగ్ కాన్సెప్ట్ ఏంటండి? అంటే ఆడపిల్లలకి అందరికీ కూడా వాళ్ళు ఒక 18 years అబౌవ్ దాటిన పిల్లలందరికీ కూడా డ్రైవింగ్ రావాలి అనేది మన ఉద్దేశం. సూపర్. సో వాళ్ళు సిటీలో ఉన్నప్పుడు 2-wheeler అండ్ 4-wheelers అందరూ బ్యాచులర్స్ రాగానే 12th కంప్లీట్ అవ్వగానే సమ్మర్ వెకేషన్స్ లో డ్రైవింగ్ నేర్పిస్తాము. అండ్ దెన్ వాళ్ళకి లైసెన్స్లు కూడా వస్తాయి. ప్రతి స్టూడెంట్ నేర్చుకోవాల్సిందే డ్రైవింగ్ ఆఫ్టర్ 12th standard తర్వాత. వాళ్ళు హెల్ప్ కూడా చేస్తారండి, కిచెన్ లో కూడా హెల్ప్ చేస్తారు. పిల్లలు వెజిటబుల్ కటింగ్ కు అన్నిటికీ హెల్ప్ చేస్తారు. పిల్లలతో ఎవరితో మాట్లాడినా కూడా
మాకు ఇదే మా ఇల్లు, మేమే మాకు అమ్మ, మా ఫ్రెండ్సే మాకు అక్క చెల్లెళ్ళు ఇట్లా చెప్తున్నారంటే అంటే ఒకరంటే ఓకే, ఎవరితో మాట్లాడినా ఇదే మాట వినిపిస్తుందంటే ఎంత ప్రేమ అనురాగాలతో ఉన్నారో అర్థమవుతా ఉంది. అండ్ మెయిన్ కాన్సెప్ట్ వాళ్ళకి వాల్యూస్ అండ్ భగవంతుని మీద ప్రేమ, భగవంతుని మీద ఫెయిత్ రావటము అన్నది ఎక్కువగా. ఇంత సిస్టమ్ ని రన్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఫండింగ్ అనేది మాత్రం మాట్లాడుకోవాలి. అది ఎలా సపోర్ట్ చేస్తుంది మీకు, ఎలా ఉంది ఫండింగ్ సిస్టమ్ అనేది, ఎలా ఉంది మీకు? వీ నెవర్ థాట్ ఇట్స్ అవర్ ఇన్స్టిట్యూషన్ అనేది, ఇట్స్ బై డివైన్ విల్. మనకు కావాల్సింది, మాకు ఎప్పుడు ఏమి కావాలో అది కరెక్ట్ గా వస్తూ ఉంటుందండి. భారతదేశంలో దెర్ ఈస్ నో డర్ట్ ఫర్ మనీ, మెన్ అండ్ మెటీరియల్. మనము మంచి పని చేస్తున్నాము అని అంటే అది ఎప్పటికీ కూడా ఆగదు అనే కాన్సెప్ట్ మాలో ధైర్యము, విశ్వాసము ఉంది. ఒక మంచి ప్లేస్కి వచ్చి చాలా అంటే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇలా కూడా సర్వీస్ చేస్తున్నారు, ఇలా కూడా చేయొచ్చు అంటే మా ప్రోగ్రామ్కి సదా మీ సేవలు అనే దానికి కరెక్ట్గా మీరు చేస్తున్న సర్వీస్ యాప్ట్ అవుతుందేమో నాకు 100% అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండి పిల్లలందరి భవిష్యత్తు కూడా బాగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు సంతోషంగా అండ్ ఆరోగ్యంగా ఉండాలి. ఇట్స్ నాట్ ఇన్ ఇండివిజువల్ వర్క్ అండి, సాయి సేవ సంఘ్ ఇట్స్ ఇన్ టీమ్ వర్క్. ఫ్రమ్ లాస్ట్ 35 years చేస్తూ ఉన్నాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. పిల్లలందరూ వాళ్ళు బ్యాగ్స్, గ్రీటింగ్ కార్డ్స్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, ఓకే.